చంద్రబాబు ఎప్పుడు ముఖ్యమంత్రి అయినా వ్యవసాయ రంగం కుదేలవుతోందన్నారు మాజీ ఎమ్మెల్యే సింహాద్రి రమేష్ బాబు. 51 లక్షల టన్నుల ధాన్యం కొంటామని చెప్పిన కూటమి ప్రభుత్వం చేతులెత్తేసిందని ఆరోపించారు. తుఫాన్ వస్తుందని తెలిసినా ప్రభుత్వం ముందస్తు జాగ్రత్తలు తీసుకోలేదన్నారు. ఇప్పటికైనా రైతులు పండించిన ధాన్యాన్ని కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. మిల్లర్లు, దళారులు కలిసి రైతులను మోసం చేస్తున్నారని మండిపడ్డారు సింహాద్రి రమేష్ బాబు. ఎప్పుడు అధికారంలోకి వచ్చినా వ్యవసాయదారుడు మా నానుడు ఉంది ఊళ్ళల్లో గొడ్డొచ్చిన నెల బిడ్డొచ్చిన నెల అంటారు. వ్యవసాయానికి ఎప్పుడు వచ్చినా ముఖ్యమంత్రికి ఎప్పుడు వచ్చినా వ్యవసాయదారుడు మాత్రం కష్టాలు పాలైపోతుంది. ఉల్లి, మిర్చి, పత్తి ఒక్కటి కాదు అన్ని రకాలుగా రైతాంగం అంతా ఇవాళ ఇబ్బందుల్లోకి నెట్టబడింది. జగన్ గారి ప్రభుత్వం ఇన్పుట్ సబ్సిడీ ఏ సంవత్సరం అయితే రైతుకు నష్టం జరిగిందో అదే సంవత్సరం ఇచ్చింది. ఇవాళ దాని గురించి మాట్లాడరు. ఇవాళ లెక్కలు సరిగా లేవు, ఎంత పోయిందో చెప్పరు. ఇప్పుడు 51 లక్షల టన్నులు మేము కొంటామని ఆయనకి ఇవాళ వరకు ఈ తుఫాన్ వస్తుందని చెప్పి ముందంతా చెబుతున్నారు. మా దగ్గర అమెరికా దగ్గర లేని పరికరాలు ఉన్నాయి, మేము ముందస్తు కంట్రోల్ చేస్తామని చెప్తున్నారు. అటువంటి వాళ్ళు ఈ ఇబ్బంది వస్తుంది, ఈ రైతాంగం ధాన్యం తడిసిపోతుంది, దీన్ని ఎట్టా ముందుకు పంపించాలా, ఏ మిల్లుకు పంపించాలనే ఆలోచన కూడా కనీసం ఈ అగ్రికల్చర్కి సంబంధించిన వాళ్ళు కానీ ఈ పౌర సరఫరా వాళ్ళు కానీ చేయకపోవడం అనేది రైతాంగాన్ని రైతంటే మన్నేం చేస్తారులే అనే ఆలోచనతో చేయడం తప్ప ఇంకోటి కానే కాదు. ఇవాళ వీటినన్నింటినీ చూసుకున్నప్పుడు జగన్ గారి గవర్నమెంట్ రైట్ అని చెప్పి పబ్లిక్లో మాట్లాడుకునే పరిస్థితి వాళ్ళంతటికి వాళ్ళే తెచ్చుకుంటున్నారు. దీన్నన్నీ దృష్టిలో పెట్టుకుని ఇప్పుడు కన్నా బాధ్యతగా నేనేమి మిమ్మల్ని విమర్శ చేయడానికి రావట్లా, ఉన్న పరిస్థితి గ్రౌండ్ లెవెల్లో ఉన్న పరిస్థితిని చెప్తున్నా. దీన్ని మీరు ఇవాళ కన్నా ఆ రైతాంగానికి నష్టం లేకోకుండా ఆ ధాన్యం 1300 కొంటున్నారు. లాస్ట్ గవర్నమెంట్లో చివరి సంవత్సరంలో బీపీటీలు కళ్ళం కోసినటిని తీసుకొచ్చి మిషన్తో కోసినటిని తీసుకొచ్చి రోడ్డు మీద పోస్తే 2200 కొన్నారు. ఇవాళ 1400 అన్నారు, ఇవాళ 1250 అన్నారు, 1300 అన్నారు. ఈ దౌర్భాగ్య పరిస్థితి నుంచి రైతాంగాన్ని వాళ్ళ మీద జాలి చూపించాలి తప్ప కక్ష పెంచుకుని ఇంకో రంగం సాధించడం కంటే వాళ్ళ అవసరంలో, బాధలో, కష్టంలో ఈ ప్రభుత్వం ఆదుకోవాల్సిన పరిస్థితి ఎంతైనా ఉంది. దాన్ని ఎవరన్నా చెబితే విమర్శ అనుకుంటాం, విమర్శ చేస్తున్నారనో తిడతాం, ఇవన్నీ కానీ కాదు. మేము గ్రౌండ్ లెవెల్కి రండి. ఇవాళ పొట్టుకలు దిగి వెళ్ళిపోవటం కాదు, అక్కడ పరిస్థితి చూడండి. ఇవాళ అసలు ఎవరు రైతు అనేవాడు కంటి మీద కునుకు లేకోకుండా ఇవాళ ఈ పరిస్థితి అంతా కొనసాగుతుంది.